అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. రిపబ్లిక్ డే విషెస్ ప్రతి ఒక్కరికి కూడా. వైఎస్ఆర్సిపి బ్రతుకు ఫస్ట్ నుంచి కూడా ఒక అబద్ధాల పునాది పైన నిర్మించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకే విషయం అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఛానల్ కాబట్టి మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఇది. సరే, వైఎస్ఆర్సిపి బ్రతుకు ఫేక్ బ్రతుకు అని ఎందుకంటున్నా అంటే, మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్కి కాళ్ళు పట్టుకున్నారు మొదట్లో. తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, కాంగ్రెస్ మా కుటుంబాన్ని విడగొట్టింది, రాష్ట్రాన్ని విడగొట్టిన ఏ విధంగా అయితే విడగొట్టిందో నా కుటుంబాన్ని కూడా అదే విధంగా విడగొట్టిందని చెప్తున్నారు. ఫస్ట్లో గెలిచే ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. ఇప్పుడు నేను లేనట్టే ఉంటాను, నేను విననట్టే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, మీ యొక్క ఏదైతే పెట్రోల్ రేట్లు కావచ్చు, కరెంటు బిల్లు, ఇవన్నీ బాధుడు అన్నాడు. ఆ బాధుడి నుంచి నన్ను గెలిపిస్తే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధుడి నుంచి మీకు విముక్తి చేపిస్తానన్నాడు. రాష్ట్రం అభివృద్ధి చేస్తానన్నాడు. అభివృద్ధి లేకపోగా పన్నుల భారంతో జనాల్ని చంపేస్తున్నాడు. ఇదిలా ఉంటే అమరావతి రాజధానిని ప్రతిపక్షంలో ఉండగా అంగీకరించాడు. ఇప్పుడేమో అమరావతి రాజధాని కాదు, 3 ముక్కలాటగా దీన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాడు. 3 ముక్కలాట చేయాలనే ప్రయత్నం చేశాడు. ఫస్ట్లో పింక్ డైమండ్ అనే అపవాదుని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టారు. అసలు ఆ పింక్ డైమండే లేదు. దానికి తోడు సొంత బాబాయిని హత్య చేస్తే ఆ హత్య చేసినటువంటి వ్యక్తికి ఎంపీ పదవిని కట్టబెట్టారు. దానిపైన బాబాయ్ హత్యలో ఇతనికి కూడా వాటా ఉందనే అపనిందలు అయితే వస్తూనే ఉన్నాయి. అవి ఎంత మాత్రం నిజాలు అనేది సిఐడి వాళ్ళు, సిబిసిఐడి వాళ్ళు ఎవరో ఒకరు తేల్చాల్సి ఉంది. కానీ దాన్ని ఎవరికి ఆపాదించారు? నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆ రక్త మరకలు అంటించాలనే ప్రయత్నం చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా మరింత అభివృద్ధిని చేకూరుస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లేపేశారు. దాని యొక్క నిధులు కూడా తినేశారు. ఏమైనాయో తెలీదు, దారి మళ్లించారు ఆ నిధులను కూడా. ఇక నెక్స్ట్, ఏదైతే మద్య నిషేధం చేస్తా అన్నారు, ఆ మద్య నిషేధాన్ని చేయకపోగా మద్యాన్ని ఏరులై పారించారు. సొంత బ్రాండ్లని క్రియేట్ చేసి, నచ్చినటువంటి బ్రాండ్లని క్రియేట్ చేసి, ఆ నచ్చిన బ్రాండ్లకి ఎక్కువ డబ్బులు పెట్టేసి లబ్ధి చేకూరే ఆయనకి తన సొంత లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేశారు. ఇన్ని అబద్ధాలు. పైగా ప్రత్యేక హోదా తీసుకువస్తాను, ఆ ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేకపోయారు. కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను, నన్ను గెలిపించండి అన్నాడు. 135 స్థానాలు అతనికి ఇస్తే అతను చేసింది కేంద్రం కాళ్ళ దగ్గర మెడలు వంచి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అడిగారా అంటే అడిగారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఎదురు తిరిగారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి పొత్తు లేకుండా పోయింది. నరేంద్ర మోడీ గారిని ఎదిరించారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని కొంచెం దూరం పెట్టారు ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం ఇప్పుడు కలిసే ప్రయత్నమో లేదు మంచిగా ఉండే ప్రయత్నమో చేస్తున్నారు, అంతే తప్ప ఏమీ లేదు. సరే, పోలవరం ప్రాజెక్టు నేను పూర్తి చేస్తా అన్నారు. గెలిచిన దగ్గర నుంచి ఇదిగో 6 నెలల్లో పూర్తి చేస్తాను, ఇదిగో నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తానని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇన్ని ఫేక్ బ్రతుకుల మధ్య వీళ్ళ యొక్క పార్టీ అనేది పునాది వేసుకోవటం జరిగింది. అలాంటి పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి రావడానికి ఇన్ని అబద్ధాలు ఆడాడు, అధికారంలోకి వచ్చాడు, రైట్. అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకి మంచి పని చేస్తే ఆ అబద్ధాలు ఆడి గెలిచింది కూడా జనాలు మర్చిపోతారు. కానీ ఆ అబద్ధాల బ్రతుకుని కొనసాగిస్తూనే ఉన్నాడు. అబద్ధాల బ్రతుకుని ఇప్పటికీ కూడా ఆ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, నారా లోకేష్ని అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు.
ఒక్కసారి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతాను. ఈ స్క్రీన్ షాట్ మీరు ఒక్కసారి చూడండి. లోకేష్ని కలిసిన భరత్ రెడ్డి, లోకేష్ని కలిసిన భరత్ రెడ్డి. భరత్ రెడ్డి అంటే ఎవరండి? వైఎస్ఆర్సిపి నుంచి ఈ పార్టీకి మారారనమాట. ఈ ఫోటో కనపడుతుంది కదా మీకు ఇప్పుడు. గుంటూరు నగరానికి చెందిన స్విమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ వైకాపాకు చెందిన భీమనాథం భరత్ రెడ్డి గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన తెదేపా నేత బేబీ నాయనతో కలిసి ఉండవల్లిలో లోకేష్ని కలిశారు. వైకాపా ఆవిర్భావం నుంచి కొనసాగిన భరత్ రెడ్డి ఆ పార్టీని వేడనున్నారు. తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు లోకేష్కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే తెదేపాలో చేరతారని భరత్ రెడ్డి తెలిపారు. భరత్ రెడ్డి గారు మరి లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారంటూ పేటీఎం కుక్కలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో కొంతమంది, అమెరికాలో డాక్టర్ ప్రదీప్ చింత అంట, వాడొకడు పెడతాడు, ఇంకొకడు వాడి పేరు ఏదో ఉంది. ఈ వైసీపీ కుక్కలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇలా ఫేక్ ప్రచారాలు చేసి ఎంతవరకు ప్రజల్ని మభ్యపెట్టగలరు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సరే, అరెస్ట్ చేశారు అన్నారు. భూమా జగన్నాథ్ విఖ్యాంత్ రెడ్డి గారు ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేశారో ఈ స్క్రీన్ షాట్ కూడా చూడండి. ఈరోజు నారా లోకేష్ గారిని కలిసి నంద్యాల రాజకీయాలపై చర్చించడం జరిగింది. ఈ ఫోటో నిన్న పెట్టారండి, 13 గంటల క్రితమని. ఇక్కడ స్క్రీన్ షాట్లో మీరు చూశారు కదా, ఈ ఫోటో నిన్న పెట్టారనమాట. మరి వీళ్ళందరూ అమెరికా వెళ్ళి లోకేష్ గారిని కలిశారా? అమెరికా వెళ్ళి అరెస్ట్ చేసి ఉన్నటువంటి లోకేష్ గారిని కలిశారా? ఇలాంటి ఫేక్ ప్రచారాలు, ఈ ఫేక్ ప్రచారాలన్నీ, ఈ అబద్ధాల బ్రతుకు ఎందుకు కప్పిపుచ్చుకోవడానికి చేస్తారో తెలుసా? నిన్ననే ఒక డైమండ్ వాచ్ని, 2 కోట్ల రూపాయల విలువైనటువంటి డైమండ్ వాచ్ని హైకోర్టు న్యాయమూర్తికి లంచంగా ఇవ్వబోయారు. అది ఎందుకు ఇవ్వబోయారో తెలియదు. ఆ న్యాయమూర్తి గారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నట్టున్నారో ఏమో, నాకు పూర్తి వివరాలు అయితే తెలీదు. గిఫ్ట్గా ఇవ్వబోయారు. ఆ జడ్జి గారికి సంబంధించినటువంటి మ్యారేజ్ ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ గిఫ్ట్గా దీన్ని ఇవ్వబోతే చీ వెదవల్లారా అని చెప్పి ఆ గిఫ్ట్ను తీసి మొఖాన కొట్టారు జడ్జి గారు. అతను నిజాయితీ పరుడు కాబట్టి. లేదంటే వీళ్ళ అక్రమాలని, వీళ్ళ అవినీతిని సమర్థించే పేటీఎం కుక్కలు లాంటి వాళ్ళు అనుకోండి, సపోజ్ అలాంటి వారైతే ఏమవుతుంది? అతని కేసులు కొట్టేపించుకోవటానికో లేదు అతని అవినీతిని కప్పిపుచ్చుకోవటానికో దేనికి ఇచ్చాడో తెలియదు లంచం. బట్ లంచం అయితే ఆఫర్ చేశారు. అదొకటి విషయం బయటకు వస్తుంది. సొంత చెల్లి షర్మిలారెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి, రాజశేఖర్ గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. ఆమె తన కుటుంబం విడిపోవటానికి కాంగ్రెస్సే కారణం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలని ఖండిస్తూ, నా కుటుంబం విడిపోవటానికి తన యొక్క తల్లి సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా కారణమైన వాడు జగన్మోహన్ రెడ్డే. తన సొంత అన్నే తన కుటుంబం విడిపోవటానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ముక్కలవటానికి కారణమయ్యాడని ఏకి పడేస్తుంది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికే లోకేష్ గారి అరెస్ట్ అంటూ కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి ప్రయత్నం, జనాల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయటం జరిగింది. ఇన్ని అబద్ధాల నడుమ తను ఎలాగూ ఓడిపోతాడని కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే ఇండియా టుడేలో పెట్టినటువంటి, తిరుపతిలో ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసుకున్నాడు సొంత ఖర్చుతోటి. ఇంగ్లీష్లో ఫూల్ అయ్యాడు, ఇంగ్లీష్ మాట్లాడటంలో ఫెయిల్ అయ్యి బీకామ్ ఆన్లైన్లో కోర్సుగా పెడతానంటూ తొత్త బెబె అన్నాడు. అవన్నీ ట్రోల్స్కి గురవుతున్నాడు. ట్రోల్స్ మాస్టర్ అయిపోయాడు, పప్పు వెధవైపోయాడు. లోకేష్ గారిని పప్పు అంటాడు, కానీ ఈడే పెద్ద పప్పు అని వీడికి తెలిసి వచ్చిందనమాట. సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురయ్యాడు. ఆ ట్రోల్స్కి గురవుతున్నాడు కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి అబద్ధపు బ్రతుకు కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రి మనకి అవసరమా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి తమలో తమ ఆత్మ విమర్శన చేసుకొని, తమ అభివృద్ధి ఎంతవరకు ఉంది ఈ రాష్ట్రానికి అనేది తమ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.